Hello everyone, welcome to Plan Your Trades Price Action and Institutional Data Breakdown Analysis for Monday అంటే 23rd February 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద డేస్ నేను యాక్టివ్ ఉంటున్నా కాబట్టి అట్లీస్ట్ ఈవెన్ టెలిగ్రామ్లో కూడా మీకు అయితే అప్డేట్స్ ఇస్తూ ఉన్నా. అండ్ ఎవరైతే టెలిగ్రామ్లో లేరో అట్లీస్ట్ అప్డేట్స్ అయితే చూడండి, సో దట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే అట్లీస్ట్ మీ ట్రేడ్ స్విచ్ అవ్వడానికి కానీ మీరు లైవ్లో నేర్చుకోవడానికి కానీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా యూజ్ అవుతుంది. అండ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, సో దట్ ఈ అప్డేట్స్ అని మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. క్విక్గా మనం బేసిక్గా ఎప్పుడైనా సరే ప్రీ మార్కెట్ అనాలిసిస్ అంటే నెక్స్ట్ సెషన్ ప్రిపేర్ అయ్యే కంటే ముందు ప్రీవియస్ సెషన్ ఏదైతే ఫ్రైడే రోజు జరిగిందో అదైతే ఒకసారి రీక్యాప్ అయితే చేద్దాం. సో దట్ మనం ఏం డిస్కస్ చేస్తుండే అండ్ ప్రైస్ ఎలాంటి మూవ్స్ ఇచ్చింది అనేది కూడా ఒకసారి క్లియర్గా ఐడియా అనేది వస్తుంది. అండ్ సో క్విక్గా అంతకుముందు సెషన్ అంటే థర్స్డే రోజు ఈవినింగ్ ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడి వరకు అయితే ట్రెండ్ చేసిన. అండ్ మనం ఈ రోజు కోసం ఫ్రైడే రోజు కోసం వివర్ డిస్కసింగ్కి ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు బుల్లిష్ ఉన్నారు, అండ్ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో ప్రొప్రైటరీస్ కానివ్వండి అండ్ ఎఫ్ఐఎస్ కానివ్వండి వాళ్ళు బేరిష్ ఉన్నారు అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ జోన్ నుంచి కిందికి వస్తే ప్రైస్ రివర్స్ తీసుకొని కిందికి వస్తూ ఉంటే ఇది ఒక బేరిష్ ట్రేడ్గా యాక్సెప్ట్ చేయొచ్చు, ప్రాబబిలిటీ ఉంది అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఎందుకంటే ప్రైస్ ఇంత డిసైసివ్గా వచ్చింది, మార్కెట్లో సంథింగ్ ఏదో న్యూస్ ఉందని కూడా డిస్కస్ చేసుకునండి. సో అలాంటప్పుడు ఏంటి అంటే అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వదిలేయండి, సో దట్ షార్ట్ కవరింగ్ బౌన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని కూడా డిస్కస్ చేసుకుని. అండ్ ఎప్పుడైతే ఈ లెవెల్ నుంచి వచ్చినా కూడా ప్రాఫిట్స్ని క్విక్గా బుక్ చేయండి, బికాజ్ ఈ షార్ట్ కవరింగ్ బౌన్స్దే నాకు ఎస్పెషల్లీ మెయిన్ ఐడియా ఉండింది. అదే ఇన్ఫర్మేషన్ మీకు మెసేజ్ వాట్ వి కాల్ క్లారిటీగా మీకు ఇన్ఫార్మ్ చేసిన ముందే. సో అట్లీస్ట్ 1:1, 1:2 వరకు ఉంచండి. ఇన్ కేస్ లైవ్లో ఓఐ డేటా అనేది సపోర్ట్ చేస్తే అప్పుడు ఆలోచించవచ్చు అని కూడా డిస్కస్ చేసినాం. అండ్ ఇన్ కేస్ ఎవరికైనా డౌట్ ఉంటే అట్లీస్ట్ ప్రీవియస్ సెషన్ చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇలాంటి ఎప్పుడైనా సరే బేసిక్గా బేసిక్గా చాలామంది హౌ టు ఐడెంటిఫై షార్ట్ కవరింగ్ బౌన్స్ అని మెసేజ్ అయితే పెడతా ఉన్నారు. బట్ ఓన్లీ థింగ్ అంటే మేము పర్సనల్గా ట్రీట్ చేసేది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టిట్యూషనల్ డేటాలో కొంతవరకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రైస్ ప్యాటర్న్స్ కూడా ఒక వరకు అయితే యూజ్ అవుతాయి అనమాట. అంటే అట్లీస్ట్ డబుల్ టాప్లో కానివ్వండి, డబుల్ బాటంలో కానివ్వండి, ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్లో కానివ్వండి, ఏదైతే స్ట్రాంగెస్ట్ చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయో ఆర్ ఈవెన్ ఈవెంట్ డేస్ కానీ ఇలాంటి ముందే అర్థమవుతూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం లైవ్ పొజిషన్స్ అన్వైండ్ జరిగే ఏరియా ఉంటుంది కదా, మనం ఇంతకుముందు కూడా టెలిగ్రామ్లో డిస్కస్ చేసుకుని. సో మీకు ఒక రోజు నేను డేటా ఎక్కడ స్విచ్ అవుతుంది, ఎందుకు స్విచ్ అవుతుంది అని కూడా చెప్పాను చూడండి. సో ఈ ఏరియాలో సో ఇలాంటి పొజిషన్స్ని అబ్జర్వ్ చేసి పర్సనల్గా నేనైతే షార్ట్ కవరింగ్ బౌన్సా లేదా అది పొజిషన్స్ బిల్డ్ అవుతున్నాయి అనేది అయితే ఐడెంటిఫై చేస్తా. సేమ్ వే ఈ రోజు కూడా ఏంటి అంటే మనకి ఒక డబుల్ బాటమ్ లాంటి కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అయితే ఉండింది. అట్ ద సేమ్ టైం నాకు డేటాలో కూడా కొంత అన్సర్టనిటీ కైండ్ ఆఫ్ ఇదైతే కనిపించింది. మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే అండ్ డబుల్ బాటమ్ని నేను బ్లైండ్గా డబుల్ బాటమ్ ఎక్కడ పడితే అక్కడ ట్రస్ట్ చేయను. ఓన్లీ థింగ్ ఈజ్ డైవర్జెన్సెస్తోనే యాక్సెప్ట్ చేస్తూ ఉంటాను పర్సనల్గా. అండ్ అది కూడా సరే నెక్స్ట్ మనం ఏదైతే సపోజ్ హార్లీ టైం ఫ్రేమ్లో ఉంటే 15 మినిట్స్లో ఒక స్వింగ్ కానీ అంటే డౌ థియరీ వైలేషన్ అయ్యే వరకు వెయిట్ చేస్తా. సో అదే మీకు ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడానికి ట్రై చేసిన. ఇన్ కేస్ 15 మినిట్స్లో ఉంటే 5 మినిట్స్లో హయ్యర్ హైస్ చేసుకుంటూ వెళ్ళి వే ఏదైతే ఉంటుందో డౌ థియరీ అదొకటి ఐడెంటిఫై చేసి మీకు చెప్తా. అండ్ సో బేసిక్ ఇక్కడ క్లియర్గా ట్రాప్ అర్థం చేసుకోండి, ఎలాంటి ట్రాప్ జరుగుతుంది అనేది. యాక్చువల్గా ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు చాలా బాధపడుతూ ఉంటారు, బికాజ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఆల్రెడీ 300 పాయింట్స్ అప్లో ఉంది. బికాజ్ వాళ్ళందరూ కూడా బుల్లిష్ ఉండే ఓన్లీ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చూసి వాళ్ళు ఎగ్జిట్ అయి ఉంటారు. బికాజ్ ఈ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చాలా యూజ్ అవుతుంది, మీకు బోరింగ్గా ఉంటుంది బికాజ్ మనం చెప్పిందే డిస్కస్ చేసుకుంటూ ఉంటాం, కానీ ఈ సైకాలజీ చాలా అవసరం బేసిక్గా. సో మనం డిస్కస్ చేసుకున్న లెవెల్ ఏదైతే ఉందో అక్కడ నుంచే వచ్చింది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిలే. కానీ ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ని ఎవరైనా చూస్తే ఇంక ఇది బేరిష్ అనుకొని ఫీల్ అయిపోతూ ఉంటారు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడ డబుల్ బాటమ్ స్ట్రక్చర్ ఉంది అండ్ డైవర్జెన్సెస్ కూడా ఉండే ఆర్ఎస్ఐలో. సో మీరు హార్లీ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూస్తే మీకు క్లియర్గా ఐడియా ఉంటుంది. ఈవెన్ 2 హార్లీ టైం ఫ్రేమ్స్లో చూసినా హార్లీ టైం ఫ్రేమ్స్లో చూసినా కూడా డైవర్జెన్సెస్ అనేది మీకు ఒక కైండ్ ఆఫ్ ఐడియా అయితే వస్తుంది అనమాట. సో
ఇక్కడ నుంచి చూసుకుంటే ప్రైస్ ఏం జరిగింది అనేది చూడండి క్విక్గా. అండ్ ఇక్కడ వరకు కూడా ఓఐ అంత కాల్ ఓఐ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎవరైతే మన రీటైలర్స్ ఉంటారో వాళ్ళ వ్యూకి ఆపోజిట్ వెళ్తుంది కాబట్టి ఈ ఏరియాలో వాళ్ళు లాసెస్ బుక్ చేయడం కానీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ సినారియోలో ఉంటారు, బికాస్ దేవర్ బేరిష్ అండ్ వాళ్ళు పైకి వెళ్ళాలి. సేమ్ పొజిషన్స్ ఎవరైతే ఇప్పుడు ఏదైనా ఒక ఓపెన్ కాంట్రాక్ట్ ఉందనుకోండి, అది ఇంకొకరు తీసుకుంటేనే కదా హ్యాండ్స్ చేంజ్ అయ్యేది. సేమ్ వే ఇక్కడ కూడా అదే జరిగింది, సిమిలర్ సినారియో. అండ్ మీకు సేమ్ అప్డేట్ నేను ఇచ్చిన, బికాజ్ ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్కి వెళ్ళిందో ఆర్ ఈవెన్ ఈ నెక్స్ట్ బేరిష్ క్యాండిల్లో కూడా ఈ ప్రైస్ దీనిపైన క్లోజ్ అవుతే షార్ట్ కవరింగ్ ఈ బౌన్సెస్ అనేవి చాలా క్విక్ మూవ్స్ ఉంటాయి. సో దీనిపైన క్లోజ్ అయితే అవాయిడ్ చేయండి కంప్లీట్గా బేరిష్నెస్ అయితే. మీకైతే అప్డేట్ అయితే వచ్చింది అండ్ మీరు క్విక్గా వెళ్ళి టెలిగ్రామ్లో చూసుకున్నా కూడా మీకు అట్లీస్ట్ మల్టిపుల్ అప్డేట్స్ ఇచ్చిన నేను, బికాజ్ అంటే ఎవరైతే ఉన్నారో లాసెస్ అవ్వద్దు ఆ వేలో అని చెప్పేసి మెయిన్ ఇంటెన్షన్. అండ్ సో ఈ 10 స్ట్రైక్స్లో చూడండి ఈక్వల్ అయ్యి ఉండింది. తర్వాత చూడండి కాల్ సైడ్ అంతా కూడా అన్వైండ్ అయిపోతూ ఉన్నారు. అండ్ సో మీకు అట్లీస్ట్ 10-5 కూడా ఇచ్చిన నేను అప్డేట్ అనేది, బికాజ్ నేను అప్డేట్ ఇచ్చిన ఆర్ వాట్ ఎవర్, ఇది సెల్ఫ్ డబ్బా కైండ్ ఆఫ్ కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరైతే రీటైలర్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు బికాజ్ లాసెస్ బుక్ చేయకూడదు అనేది మెయిన్ ఇంటెన్షన్. అండ్ ఈ క్యాండిల్లో కూడా ఇచ్చిన అంటే అర్థం చేసుకోండి ఎందుకు అనేది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ క్విక్గా చూసుకుంటే అండ్ ఇండికేటర్ కూడా మనకి పర్సనల్గా ఏం కావాలి, దీనిపైన క్లోజ్ అయింది అండ్ షార్ట్ కవరింగ్ బౌన్స్ వస్తుందనే ఒక ఐడియా అయితే వచ్చింది. దాని తర్వాత డౌ థియరీ వయలేషన్ కూడా స్టార్ట్ అయింది 5 minutesలో. అండ్ ఇక్కడ క్లియర్గా చూస్తే ఒక ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. దాని తర్వాత మనకి చూస్తే బ్రేక్అవుట్ కూడా ఉండింది. ఈ స్టాప్ లాస్ పెట్టుకొని చూసినా కూడా దట్ ఈస్ ఫైన్. ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ మనకి దొరికేసినాయి. అండ్ ఈవెన్ మనం నిఫ్టీ సిగ్నల్స్ చూసుకున్నా కూడా లాంగ్ అనేది ఈ సిగ్నల్లోనే వచ్చింది. అట్లీస్ట్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్న ఈ స్టాప్ లాస్ పెట్టుకొని కూడా దట్ ఈస్ ఫైన్. ఈవెన్ 1:2 దగ్గర ఎగ్జిట్ అయినా కూడా విల్ బి ఫైన్ అండ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇది లైవ్ మార్కెట్లో ఎవరు చెప్పరు, కొంత స్ట్రెస్ ఉంటుంది, ఎవరికి వాళ్ళే దాన్ని బేర్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఎప్పుడైతే కాన్సెప్ట్స్ కానీ మనం సీక్వెన్సెస్లో కాన్సెప్ట్ని ఎలా తీసుకోవాలి ఈ వాటిపైన ఫోకస్ చేసి ఉంటామో అప్పుడు ట్రేడింగ్ అనేది చాలా చాలా ఈజీ అనిపిస్తుంది. అవాయిడబుల్ సినారియోస్ కూడా చాలా అర్లీగా తెలిసిపోతాయి మనకి. టీకే సో అండ్ దీని తర్వాత ప్రైస్ మూమెంట్స్ చూడండి క్విక్గా. అండ్ ఏదైతే మనం లెవెల్స్ ప్రెడిక్ట్ చేసి పెట్టుకున్నామో ఈవెన్ షార్ట్ కవరింగ్ బౌన్స్ వచ్చినా కూడా ప్రైస్ ఎక్కడి వరకు వెళ్తుంది ఎందుకు వెళ్తుంది అనేది కూడా క్లియర్ ఐడియా. అండ్ ఇంకొక మెసేజ్ కూడా వచ్చిందంటే మీరు యాక్చువల్గా చాలా కిందన ప్రైస్ చేసినారు బట్ ఇక్కడే రివర్సల్ తీసుకుంది కదా అంటే ఇంతకుముందు కూడా మెసేజ్ వచ్చింది, బికాజ్ టూ మెనీ లైన్స్ ఉంటుంది డిస్ట్రాక్టింగ్ ఉంటుంది అని. బట్ నాకు పర్సనల్గా నేనైతే ఆల్రెడీ పెట్టే ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ ఒపాసిటీ తగ్గించి పెట్టుండే, బట్ ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు మీరు దీన్ని చూస్తే ఐడియా వస్తుంది. టీకే అండ్ మీ అబ్జర్వేషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, బికాజ్ అవి చాలా యూజ్ అవుతాయి. టీకే ఈ లెవెల్ నుంచి ప్రైస్ అనేది క్విక్గా అయితే పైకి వెళ్ళింది. ఇంకా మేము కంప్లీట్గా ప్లే చేసి అయితే చూపిస్తా, ఇక్కడ ఏం జరిగిందో సినారియో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ ఎప్పుడైనా సరే వాళ్ళు ఒక మూవ్కి ప్రిపేర్ అయ్యి లేకుంటే, సో ఎప్పుడైనా ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఇదే చేస్తూ ఉంటారు, ఎవ్రీ వన్ నోస్ దట్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మన ఎమోషన్స్ మనకి కంట్రోల్లో ఉండవు. అండ్ క్లయింట్స్ వర్ బుల్లిష్, క్లయింట్స్కి ప్రాఫిట్ వచ్చిందా లేదా వచ్చింది, కానీ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఎగ్జిట్ అయ్యింది ఎక్కడ అంటే ఈ లెవెల్ ఎగ్జిట్ అయి ఉంటారు. అండ్ ఎప్పుడైనా సరే ఇన్వర్టెడ్ హ్యామర్ కానీ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ మధ్యలో ఇది జాగ్రత్తగా వినండి. ఈవెన్ ఇది కూడా చాలా మందికి తెలుసు ఈ ఏరియాలో, అంటే ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ టైంలో. ఇప్పుడు ఇది సపోర్ట్ అనుకుందాం, అది రెసిస్టెన్స్ అనుకుందాం. మనం మాట్లాడుకునే ఏదైతే ఇన్వర్టెడ్ హ్యామర్ ఉందో ఇక్కడ ఫామ్ అవుతే ఒకలాంటి కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ఉంటుంది, ఇక్కడ ఫామ్ అవుతే ఒక కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ అనేది ఉంటుంది. అండ్ సపోర్ట్ దగ్గర ఫామ్ అవుతే ఏంటి రివర్సల్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, రెసిస్టెన్సెస్ దగ్గర ఫామ్ అవుతే బేరిష్ రివర్సల్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ మిడ్ ఆఫ్ ద ట్రెండ్ ఫాలో అవుతే దానికి అంత ఇంపార్టెన్స్ అనేది లేదు. ఠీకే ఈ ఏరియాలో ఎక్కడ ఫామ్ అయినా కూడా దానికి వాల్యూ లేదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఆ రోజు ఏం జరిగింది అని చెప్పేది. ఠీకే అండ్ మనం ఎప్పుడు కూడా పోస్ట్ మార్కెట్ మనం డిస్కస్ చేసుకున్న లెవెల్స్ కానీ టాపిక్ కానీ తను అవాయిడ్ చేసి అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా రేర్గా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఎక్కువగా అలైన్ అయి ఉంటాయి, మనం ఎందుకంటే ప్రొపరేటరీస్కి అలైన్ అయి ఉంటాం కాబట్టి. సో ఈ వేలో నేర్చుకోండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, హౌ టు ఐడెంటిఫై షార్ట్ కవరింగ్ బౌన్సెస్ అంటే పర్సనల్గా మేము ఇన్స్టిట్యూషనల్ డేటాతో చూస్తాం, అట్ ది సేమ్ టైం ప్రైస్ ప్యాటర్న్స్
నెక్స్ట్ లైవ్ పొజిషన్స్ అన్వైండింగ్. అట్లీస్ట్ ఇన్స్టిట్యూషనల్ డేటా చూడడం రాకున్నా ప్రైస్ ప్యాటర్న్స్ అండ్ లైవ్లో పొజిషన్స్ అన్వైండ్ అయ్యేటప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది. సేమ్ వే టెలిగ్రామ్లో కూడా మీకు అప్డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ పైకి వెళ్ళేటప్పుడు కూడా నేను క్లియర్గా మెన్షన్ చేసిన ఈ లెవెల్లోనే ఎక్కడి వరకు వెళ్తుంది. అట్లీస్ట్ ఎవరికైతే ఇది ఫిబొనాచిని టూల్ని ప్లేస్ చేయడం రాదు క్లియర్గా చూడండి. ఈరోజు కొంచెం బోరింగ్ ఉంటుంది బికాజ్ ఈ మల్టిపుల్ థింగ్స్ అట్లీస్ట్ వీకెండ్లో ఖాళీగా ఉంటారు, ఫుల్ వీడియో చూస్తారనే ఇంటెన్షన్తోనే చెప్తా ఉన్నా. ఈ లెవెల్లో ఉన్నప్పుడు ఈ లెవెల్ ఎక్కడికి వెళ్తుందని అయితే ప్రెడిక్ట్ చేయగలిగినాం. అండ్ ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవునప్పుడు ఇది చూడండి ట్వీజర్స్ లాంటిది. నెక్స్ట్ ఎక్కడ వరకు 50% లేదా 50%, తర్వాత 62% వరకు, అట్లీస్ట్ 50% వరకు వెళ్ళింది. ఈ ట్రేడ్ని చూసి బేరీస్ చేసినా కూడా ఈ సపోర్ట్ వరకు దట్స్ ఫైన్ బికాజ్ అట్లీస్ట్ మీరు ప్రైస్ యాక్షన్ పైన డిపెండ్ అవుతున్నారు. అండ్ బట్ యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటి చిన్న చిన్న ట్రేడ్స్ వస్తే చాలా బెటర్. ఠీకే యా. అండ్ యా, సో ఇది ఫ్రైడే రోజు జరిగిన ప్రైస్ యాక్షన్. అండ్ ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. నేను క్లియర్గా బ్రేక్ డౌన్ చేసి పాయింట్ టు పాయింట్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. అండ్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ఉంటారో మీకు కంప్లీట్గా బోరింగ్ అనిపిస్తుంది, చెప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ అందరూ మీలా ప్రొఫెషనల్స్ ఉండకపోవచ్చు బికాజ్ ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో ఓన్గా చేసుకోలేని వాళ్ళు ఉంటారు, లేదా అడిషనల్ కన్విక్షన్ కోసం చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ డీటెయిల్స్ అనేవి చాలా అవసరం. అండ్ యాజ్ పర్ రిక్వెస్టే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. అదర్వైజ్ నేను కొంచెం అడ్వాన్స్ టాపిక్స్ చెప్పినా కూడా అది బౌన్స్ అయిపోతుంది, అర్థం కావట్లేదు. ఠీకే యా. అండ్ ఇన్ కేస్ నేను ఏదైనా పాయింట్ మిస్ అయినా కూడా మీరు క్లియర్గా మెన్షన్ చేయొచ్చు, సో దట్ నెక్స్ట్ వీడియోలోనే కవర్ చేస్తాను. అండ్ ఇంకొకటి, ఎప్పుడైనా సరే ప్రైస్ అనేది కిందికి వస్తూ ఉంది. అండ్ కిందికి వచ్చినప్పుడు ఎక్కడి వరకు వెళ్తుంది మనకి, నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చెప్తా ఉంటా ఈఎంఎస్ కానీ అండ్ రెసిస్టెన్సెస్ లెవెల్స్ కానీ ఆర్ ఫిబొనాచి రిట్రేస్మెంట్స్ కానీ. సో మూడు ఒకే చోట ఫామ్ అయినాయి కాబట్టి సేమ్ వే ఈవెన్ హార్లీ టైం ఫ్రేమ్లో చూసుకున్నా కూడా ప్రైస్ ఎక్కడ నుంచి రిజెక్షన్ స్టార్ట్ అయిందో చూడండి. స్కాల్పర్స్ అందరూ కూడా ఇక్కడ యాక్టివ్ అవుతారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఈ మూవ్ కంటే కూడా ఇక్కడ నుంచి యాక్టివ్ అవుతారు. వాళ్ళు మంచి ట్రేడ్స్ అయితే ఇనిషియేట్ చేస్తారు. ఈవెన్ సెకండ్ టైం కంటే కూడా ఫస్ట్ టైం ఇనిషియేట్ చేస్తూ ఉంటారు. సో సెకండ్ టైం ఈవెన్ వాళ్ళు 3 o'clock తర్వాత ఎక్కువగా షార్ప్ మూవ్స్ వస్తూ ఉంటాయి అండ్ ఎక్కువగా బ్లఫ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ 3 o'clock అయితే చేయరు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఏరియాలోనే చేస్తూ ఉంటారు. హ్యూజ్ క్వాంటిటీతో మినిమం పాయింట్స్ తీసుకుంటూ ఉంటారు అనమాట. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి చాలా షార్ట్ టర్మ్లో 5-10 minutesలోనే హ్యూజ్ ప్రాఫిట్స్ అని వస్తూ ఉంటాయి. ఠీకే యా, ఇది ఒక స్కాల్పర్ సైకాలజీ. ఈ స్వింగ్ ట్రేడ్స్ని యాక్సెప్ట్ చేసే వే అనమాట, ఇది ట్రేడ్ చేసే వే. ఇలా మల్టిపుల్ థింగ్స్ ఇక్కడ చూడండి, హార్లీ టైం ఫ్రేమ్, 4 hourly టైం ఫ్రేమ్, 15 minutes టైం ఫ్రేమ్లో ఈఎంఏస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఫిబొనాచి లెవెల్స్ కూడా మ్యాచ్ అయినాయి. కాబట్టి అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గానే కన్వర్ట్ అయింది. ఇక్కడ రియల్గా ఫ్రైడే రోజు ఫెయిల్ అయింది ఎవరు అంటే, ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎవరైతే మన క్లయింట్స్ ఉంటారో, ఇంకా బేరిష్ వెళ్తుంది ప్రైస్ అని చెప్పి వాళ్ళ మంచి బ్యూటిఫుల్ పొజిషన్స్ అన్నీ కూడా తీసేసి ఉంటారు. అట్ ద సేమ్ టైం అవి క్యాప్చర్ చేసుకొని ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అయితే ప్రాఫిట్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆల్రెడీ ఇది ఒక ప్రాఫిటబుల్ ర్యాలీ అండ్ దాని తర్వాత వచ్చింది కూడా ఒక ప్రాఫిటబుల్ ర్యాలీ. ఎండ్ ఆఫ్ ద డే రీటైలర్స్ ఎప్పుడైనా లాస్ అవుతూ ఉంటారు. ఓన్లీ థింగ్ ఈజ్ అట్లీస్ట్ మీ డేటా బ్రేక్ డౌన్ నేర్చుకోండి, పర్సనల్గా డేటా పైన రీసెర్చ్ చేయండి, మీకు మల్టిపుల్ వేస్ దొరకవచ్చు. అలాంటప్పుడు మీరు సేవ్ అవుతారు ట్రేడ్స్ని చేసుకునే వేలో. అండ్ ఎవరైనా సరే మీకు ఇబ్బంది అవుతుంటే అట్లీస్ట్ ఒక 1 week ట్రేడింగ్ ఆపేసేయండి, ఫోకస్ చేయండి లెర్నింగ్ పైన, మీకు ఈజీగా గ్రిప్ అనేది వస్తుంది. ఠీకే యా. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఓఐ చేంజ్ ఎలా అబ్జర్వ్ చేయాలి అంటే, ఈ రోజు మీకు చూపించా కదా, ఆ రోజు ఒక్కసారి వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేయండి. అంటే మల్టిపుల్ రిక్వెస్ట్లు వచ్చినుండే ఓఐ చేంజ్ ఎలా అబ్జర్వ్ చేయాలి ఏంటి అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక జోన్ అనేది పెట్టుకోవాలి. ఆ జోన్ దగ్గర అంటే మన ప్రైస్ యాక్షన్ని బట్టి ఒక జోన్ పెట్టుకుంటాం. ఆ రోజు వ్యూ బుల్లిషా బేరిషా అనేది మన జోన్ దగ్గర మనం ఓఐ మనకి ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ పర్ఫెక్ట్ ఉంటే అక్కడ ఏం జరుగుతుందో చూడండి. పుట్ ఓఐ పెరుగుతుందా, కాల్ ఓఐ పెరుగుతుందా అనేది, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. అండ్ యా ఠీకే. సో ఇది ఫ్రైడే రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ నెక్స్ట్ డే కోసం ఏం జరుగుతుందో ఒకసారి క్విక్గా చూద్దాం. అండ్ యా, సో ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం ప్రీ మార్కెట్ అనాలిసిస్ కూడా యాక్చువల్గా అందరికి ఒక ఎక్స్పెక్టేషన్ ముందే తెలిసిపోయి ఉంటుంది. బికాజ్ మనం ఆల్రెడీ అనాలిసిస్ ఒక 1 day లేట్ చేస్తున్నాం, సాటర్డే రోజు చేస్తున్నాం. కాబట్టి ఇట్ జస్ట్ నిఫ్టీ వాట్ డు వి కాల్ ఫ్రైడే రోజు నైట్ ఒక 253 points అయితే గ్యాప్ అప్ అయిపోయింది. సో ఈవెన్ వాటికి రిలేటెడ్ కూడా నేను వాట్ డు వి కాల్
అప్డేట్స్ అయితే తీసుకున్నా పీపుల్ నుంచి. సో మెసేజ్ అయితే వచ్చినాయి అనమాట బేసిక్గా. సో అది కూడా ఒకసారి చెప్తా క్లియర్గా. అండ్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పొజిషనల్గా మంచి బుల్లిష్గానే ఉన్నారు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మొన్న పొజిషన్స్ వల్ల నాకు తెలిసి వాళ్ళు లాసెస్ తీసుకోకుండా వెయిట్ చేస్తున్నారు, ఆర్ ఇంకొంచెం పడుతుందని వెయిట్ చేస్తున్నారు, ఏంటో తెలియదు. కానీ నెక్స్ట్ మండే సెషన్ కోసం మాత్రం వీళ్ళు బేరీజ్ ఉన్నారు బేసిక్గా. ఠీకే. సో అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పొజిషనల్గా బేరీజే ఉన్నారు. కానీ మండే రోజు పొజిషన్ కోసం మాత్రం వీళ్ళు యాక్చువల్గా ఒక సైడ్ వేస్ రేంజ్ ప్రైస్ యాక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా సైడ్ వేస్లోనే ఉన్నాయి అనమాట, హెడ్జ్ చేసి ఉన్నాయి. బట్ బేరీ సైడ్ లేవు, వీళ్ళు ఎవ్వరి కూడా పుట్ సైడ్ పొజిషన్స్ అనేటివి లేవు. ఓన్లీ థింగ్ ఈజ్ వీళ్ళు ఎంతసేపు ఉన్నా పైకి వెళ్ళే రేంజే ఉందన్నమాట. సో అది మోడరేట్ సైడ్ వేస్ టు బుల్లిష్ పొజిషన్స్ అనే వేలోనే ఉన్నారు. అండ్ మనం అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇంతకుముందు మనం చెప్తా ఉండే కదా, సో ఎప్పుడైతే వాళ్ళు బేసిక్గా ఎవరైనా ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కూడా ఎప్పుడో ఒకసారి స్టక్ అవుతూ ఉంటారని చెప్తా ఉండే కదా, సేమ్ వే. బట్ అంటే వాళ్ళు ఈ మూవ్ అయితే ముందే ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు, కాబట్టి ఎస్టర్డే కొంత అన్సర్టినిటీ అనేది క్రియేట్ అయిందనమాట. అండ్ వీళ్ళు ఎలా తెలుస్తుంది ఐడెంటిఫై అంటే యాక్చువల్గా వీళ్ళకి ఏదైతే పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయో, సో ఓన్లీ పుట్ సైడ్ పొజిషన్స్ అంటే బుల్లిష్ ప్యాటర్న్ లానే ఉన్నాయి తప్పిస్తే కాల్ సైడ్ నుంచి ప్రెషర్ అనేది లేదనమాట వీళ్ళకి. సో ప్రైకి ఎంత వెళ్ళినా కూడా వీళ్ళు నెక్స్ట్ సెషన్ కోసం హెడ్ఏక్ అనేది లేదు వీళ్ళకి, హెడ్జింగ్ చేసి ఉన్నా కూడా. ఈవెన్ ప్రొపరేటరీస్ కూడా మీకు ఓంట్ బిలీవ్ చెప్పాలంటే ఎగ్జాక్ట్ మక్కీ టు మక్కీ వీళ్ళ పొజిషన్స్ లానే ఉన్నాయి. అండ్ వీళ్ళు కూడా సైడ్ వేస్ టు మోడరేట్ బేరిష్ అనే ఇంటెన్సిటీతోనే ఉన్నారు. సో వీళ్ళ పొజిషన్స్ని బట్టి చూస్తే బేసిక్గా అంటే ఇంటెన్సిటీ మాకు ఐడియా వస్తూ ఉంటుంది కదా. సో జనరల్గా 152 ప్లస్ ఒక 200 పాయింట్స్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100 to 200 పాయింట్స్ మధ్యలో రేంజ్ బౌండ్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ లైవ్లో వీళ్ళు ఒక నార్మల్గా జనరల్గా బయాన్ డిప్స్ అనుకుంటూ ఉంటాం కదా. సో ఇలా బయాన్ డిప్స్ అంటే కిందికి రాగానే ఇక్కడ ఏం చేస్తారంటే రీటైల్ ట్రేడర్స్ ఇంకా కిందికి వెళ్తుంది అనుకుంటారు. బట్ ఆల్రెడీ వాళ్ళు ఒక బుల్లిష్ మూవ్లో ఉన్నారు. సో మళ్ళీ పొజిషన్స్ యాడ్ చేసుకొని పైకి అయితే వెళ్తూ ఉంటారు. ఇలాంటి సినారియోస్ మనం చూస్తూ ఉంటాం. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనం వెయిట్ చేస్తూ ఉంటాం, మనం స్టాప్ లాస్ తీసుకోం, మిగతా మన క్యాపిటల్ అనేది రెగ్యులర్గా పోతూ ఉంటుంది అనమాట. ఇది ఎవరైనా సరే యాక్సెప్ట్ చేస్తే కొంచెం పర్సనల్గా ఆగండి, కొంచెం మీరు మెలోడౌన్ అవ్వండి, స్లోగా పొజిషన్స్ని బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి, ఎక్కువగా డేటా పైన వర్క్ చేయండి, ప్రైస్ యాక్షన్ పైన వర్క్ చేయండి. అండ్ డిఐఎస్ పొజిషన్ని మనం కన్సిడర్ కూడా చేయం. ఠీకే. సో ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వీళ్ళు బేరిష్ ఉన్నారు, వీళ్ళ పొజిషన్స్ బేరిష్ ఉన్నాయి కాబట్టి చేయాల్సిన అవసరం లేదు. పర్సనల్గా బేరిష్ 1000 పాయింట్స్ వెళ్ళినా కూడా చేయను. అదే లెవెల్ నుంచి అనేది ఒకసారి మీకు చార్ట్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవెన్ ప్రొపరేటరీస్ కానీ ఎఫ్ఐఎస్ కానీ ఎలా ఉన్నారు, వీళ్ళు ఒక సైడ్ వేస్ టు బుల్లిష్ పొజిషన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళవి కూడా ఒకసారి చూద్దాం పొజిషన్స్ అనేటివి. అండ్ మండే రోజు డైరెక్ట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ మళ్ళీ మండే వరకు ఏదైనా జరగవచ్చు. బికాజ్ ఆ 7-8 మినిట్స్ ప్రీ మార్కెట్లో ఏదైనా జరగవచ్చు. ఇంతకుముందు మనకి అట్లీస్ట్ ఒక 500-600 పాయింట్స్ గ్యాప్ అప్ అవుతుంది అనుకున్న డేస్ కూడా 250 పాయింట్స్తోనే సర్ది పెట్టుకున్న రోజులు ఉన్నాయి. దాని తర్వాత సైడ్ వేస్ మార్కెట్ని కూడా చూసినాం. సో ఎప్పుడైనా సరే నేను అంతకుముందు హైప్ కంటే కూడా సో ప్రీ మార్కెట్ అనాలిసిస్ అంటే అట్లీస్ట్ 908కి ఏం జరుగుతుందో దీనిపైన ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే అన్నీ చూస్తూ ఉంటే మనకి హెడ్ఏకే ఉంటుంది, మన వీకెండ్ కూడా స్పాయిల్ అవుతుంది. ఠీకే. ఓన్లీ థింగ్ ఈజ్ న్యూస్ని అవాయిడ్ ఎలా చేయొచ్చు అంటే మనం ప్రైస్ యాక్షన్లో కానీ ఆర్ మన సెటప్లో కానీ మనం అట్లీస్ట్ 90-95% అక్యూరసీ ఉంటే మిగతా ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం తీసుకునే 40-50 పాయింట్స్ కోసం పెద్ద స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఠీకే. సో దీన్ని చార్ట్ పైన ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా చూడండి. అండ్ ఇంకొకటి ఇండికేటర్ అప్డేట్ కూడా. అండ్ ఇంకొకటి ఓఐ చేంజ్ నేను మర్చిపోయినా, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఓఐ చేంజ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలంటే ఇక్కడ చూడండి, మీకు కాల్ సైడ్ అనేది ఎలా జరుగుతుంది, అన్వైండ్ అయిపోతే ఏం జరుగుతుంది అనేది చూడండి. అదే పుట్ సైడ్ అనేది ఆ రేంజ్లో లేదు చూడండి, బిల్డ్ అయిన పొజిషన్స్ ఉన్నాయి. సో ఈ వేలో కూడా మీరు అబ్జర్వ్ అయితే చేసుకోవచ్చు. అండ్ సేమ్ వే ఇండికేటర్ పర్ఫార్మెన్స్ కూడా. సో మనకి నో ట్రేడింగ్ డేస్ చాలా ఉన్నాయి అండ్ డ్యూ టు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళిన ట్రేడ్స్ చాలా ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనకి అట్లీస్ట్ అవైలబుల్ డేటా మనకి మీడియం ప్రాబిలిటీ హై ప్రాబిలిటీ ఉన్న రోజు ఎంటర్ అయినా కూడా ఇప్పటివరకు కూడా మనం అట్లీస్ట్ 562 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయగలిగినాం. 1:2 కానీ హై ప్రాబిలిటీ అంటే 1:3 దగ్గర తీసేసి అదే మనం ట్రైల్ చేస్తుంటే హ్యూజ్ పాయింట్స్ వస్తాయి. బట్ ట్రైలింగ్ గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం. అండ్ మల్టిపుల్ పీపుల్ నుంచి ఒక రిక్వెస్ట్ వస్తూ ఉంది. సో వీడియో అనాలిసిస్ కాకుండా డైరెక్ట్గా ప్రతి ఎంట్రీ ఎగ్జిట్ని యాడ్ చేయండి. ఈవెన్ స్టాప్ మనం ఇనిషియల్ డేస్లో చేస్తుండే కదా అలాగా.
సో నెక్స్ట్ మంత్ నుంచి ఏం చేస్తా అంటే నేను ఎవ్రీ సిగ్నల్ని క్యాప్చర్ చేసి పెడతాను. ఒకటి మనం అనుకున్న వాట్ డు వి కాల్ మన డైరెక్షన్లో ట్రేడ్స్ అనేది ఒక షీట్లో పెడతా. ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ సిగ్నల్ని ఒకసారి ఐడెంటిఫై చేసి సేమ్ లెవెల్స్, స్టాప్ లాస్ అయితే స్టాప్ లాస్, ప్రాఫిట్స్ ఇస్తే ప్రాఫిట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్ యాడ్ చేసి పెడతా. సో దట్ మంత్లీ స్టాప్ లాస్ ఎక్కువ ఎందులో కనబడుతున్నాయి, ప్రాఫిట్స్ ఎక్కువ ఎందులో కనబడుతున్నాయి, సో అన్ని ట్రేడ్స్ని క్యాప్చర్ చేయొచ్చా లేదనే ఒక ఐడియా కూడా వస్తూ ఉంటుంది. ఠీకే, యా. అండ్ పోస్ట్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ మండే రోజు కోసం బేసిక్గా నేను మార్క్ చేసుకున్న లెవెల్స్, నాకు డేటాలో కనిపించిన లెవెల్స్ ఏంటి అంటే ఈ ఏరియా నుంచి వస్తే హై ప్రాబిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తుండే బేసిక్గా వాట్ డు వి కాల్ అంటే నేను ఎగ్జాగరేట్ చేసి చెప్పాను. ఓన్లీ థింగ్ ఈజ్ నేను రెగ్యులర్గా నాకు డేటాలో ఎన్ని పాయింట్స్ అంటే ఎవరి ఇంటెన్సిటీ అనేది ఒకటి తెలుస్తుంది, 100 పాయింట్స్ 150 200 అనేది, ఎందుకంటే బ్యాక్ టెస్ట్లో రిజల్ట్స్ కాబట్టి సేమ్ ఏడిఆర్ లానే అది కూడా. ఠీకే, యా. సో ఈ లెవెల్ నుంచి పైకి వెళ్తా ఉంటే ప్రైస్ సేమ్ లెవెల్ ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడ నుంచి పైకి వెళ్తా ఉంటే సో ఇదొక హై ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్గా అయితే యాక్సెప్ట్ చేయొచ్చు అని డిస్కస్ చేసి పర్సనల్గా మేము ట్రీట్ చేస్తాం బేసిక్గా. సో ఈ లెవెల్ నుంచి ప్రైస్ ఇక్కడే ఓపెన్ అయ్యి ఆర్ ఈవెన్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఇక్కడ ఒక సపోర్ట్ ఇస్తూ పైకి అయితే వెళ్తూ ఉంటే ఇదొక హై ప్రాబిలిటీ 1:2 కానీ ఆర్ ఈవెన్ 1:3 కూడా తీసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ ఓఐ సపోర్ట్ చేస్తే అండ్ 1:2 ఆర్ 1:3 దగ్గర మేజర్ క్వాంటిటీ తీసేసుకొని కూడా అట్లీస్ట్ మైనర్ క్వాంటిటీని ట్రయల్ చేయొచ్చు అని కూడా డిస్కస్ చేస్తాం పర్సనల్గా. ఠీకే, అండ్ రెగ్యులర్గా చేసినట్టే. ఓన్లీ థింగ్ ఈజ్ ఆల్రెడీ మీకు గ్యాప్ అప్ అయింది ఆ మైండ్ సెట్తో ఉంటారు కాబట్టి నేను క్లియర్గా మెన్షన్ చేయట్లేదు. అండ్ యా, ఒక మీడియం ప్రాబిలిటీ చూద్దాం. ఇన్ కేస్ మనకి అట్లీస్ట్ 250 పాయింట్స్ 300 పాయింట్స్ అనుకుందాం. సో అట్లీస్ట్ ఈ లెవెల్ నుంచి చూద్దాం. మనకి ఈ లెవెల్ అయితే రెసిస్టెన్స్ అయితే ఉంది. అండ్ పర్సనల్గా మనకి మండే రోజు మార్కెట్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ అది 600 పాయింట్స్ వెళ్తుంది అట్లా ఫీల్ అవ్వకండి. బికాజ్ ఎప్పుడైనా సరే ఏదైతే ట్రేడ్ డీల్ జరుగుతుందో ఈవెన్ కరోనా కానివ్వండి ఏదైనా బిగ్ న్యూస్ ఏదైతే ఉంటుందో మల్టిపుల్ టైమ్స్ ఒక న్యూస్కి రెస్పెక్ట్ ఇవ్వదు. ఠీకే, సో అది ఇన్వెస్టర్ సెంటిమెంట్ కానీ ఏదైనా సరే మల్టిపుల్ టైమ్స్ ఒక న్యూస్ ఫ్లోట్ అవుతూ ఉంటే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరైనా సరే న్యూస్ అనేది అయిపోయాక పోస్ట్ మార్టం చేసి ఇంకొక న్యూస్ని ఐడెంటిఫై చేసి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది ఏ రిలేటెడ్ కావచ్చు ఆర్ ఇంకేదో వార్ కావచ్చు ఆర్ ఇంకేదన్నా లాజికల్తో దాన్ని ఐడెంటిఫై చెప్తూ ఉంటారు. సో ఈ అందుకనే చెప్తా ఉన్నా ఎక్కువగా వాటిపైన ఫోకస్ చేస్తే మనకి మనశ్శాంతి ఉండదు కాబట్టి సో ఎక్కువగా నాలెడ్జ్ దీనిపైన ఫోకస్ పెట్టండి, ఎడ్యుకేషన్ పైన. ఠీకే, యా. సో హై ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్ డైరెక్ట్గా అవాయిడబుల్ సినారియోలో ఓపెన్ అయిపోయింది అనుకోండి ఆర్ ప్రైస్ ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకున్నా కూడా పర్సనల్గా సో ఈ లెవెల్లో ప్రైస్ సపోజ్ ఎక్కడ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఆ లెవెల్ ఆ రేంజ్లో ఉండనియండి. ప్రైస్ అనేది అట్లీస్ట్ స్లైట్గా ఈ రేంజ్లో కానీ ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని వెళ్తా ఉంటే అప్పుడు అట్లీస్ట్ మీకు ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ వస్తూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ప్రాఫిట్స్ని క్విక్గా బుక్ చేసుకోండి 1:1 1:2 బికాజ్ ఆల్రెడీ ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది కాబట్టి. ఇన్ కేస్ డైరెక్ట్ అవాయిడబుల్ సినారియో ఏంటంటే ఇందాక మనం SGX నిఫ్టీలో చూపించినట్టే 300 పాయింట్స్ అప్ అయి ఉంది అనుకుందాం. సో 300 పాయింట్స్ అప్ అయి ఉన్నాక మనకి ఇక్కడ నుంచి ఎటు వెళ్తుంది అనేది డేటాలో ఇంటెన్సిటీ లేదు, లైవ్ మార్కెట్లో ఏదైనా జరగవచ్చు. ఇంకొంచెం బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్తున్నట్టు వెళ్ళి మళ్ళీ ఫేక్ బ్రేక్ డౌన్ కూడా అవ్వచ్చు. సో ఇలాంటి సినారియోస్ని పర్సనల్గా అవాయిడ్ చేయండి. అండ్ ఇంకొక సినారియో ఏంటి, ఓవర్ ద వీకెండ్ ఇంకా సండే బాకీ ఉంది మనకి, సండే రోజు ఏదైనా జరగవచ్చు. డైరెక్ట్ ప్రీ మార్కెట్లో గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం. సో ఇక్కడ నుంచి ప్రైస్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు బికాజ్ ఎవరైతే ప్రోస్ కానీ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో పర్సనల్గా బేరీస్ తీసుకొని మనం ఎక్కడికి వెళ్తాం. అండ్ ఇక్కడ షార్ట్ కవరింగ్ బౌన్సెస్ సినారియోస్ కానీ డిప్ సినారియోస్ కానీ ఉన్నాయంటే లేవు. అది ఎక్కడ కనిపిస్తాయి మనకి ఎక్కువగా డబుల్ బాటమ్ కానీ డబుల్ టాప్స్ కానీ ఆర్ ఏదైనా ఫ్లాగ్ బ్రేక్అవుట్స్ కానీ బ్రేక్ డౌన్స్ కానీ ఇలాంటి సినారియోస్లో కనిపిస్తే ఈదర్ ఎలిట్ వేవ్స్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు అలాంటి సినారియో కూడా లేదు. నేను ఇక్కడ ఆ షార్ట్ కవరింగ్ బౌన్స్ కానీ డిప్స్ కానీ వస్తుందని ఎక్స్ప్లెయిన్ కూడా చేయట్లేదు. ఎవరైతే ఫుల్ వీడియో తీస్తారో ఫ్రాంక్లీ స్పీకింగ్ దే అంటే ట్రేడ్ నిజంగా ఛాన్స్ లా చేస్తున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మాకు థ్యాంక్స్ చెప్తా ఉన్నారు. కానీ మేము ఏం చెప్తామంటే ఎస్పెషల్లీ వాళ్ళకి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ ఫుల్ వీడియో పేషెన్సీతో చూసి బ్యాక్ టెస్ట్ చేస్తున్నందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో వన్స్ అగైన్ మెనీ థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. అండ్ మాకు హెల్ప్ చేస్తూ మీ కెరియర్ని కూడా బిల్డ్ చేసుకుంటా ఉన్నారు. అండ్ ఎవరైతే కొంచెం బిగినర్స్ కానివ్వండి ప్రోస్ కానివ్వండి మాకు అన్నీ తెలుసు అనుకునే వాళ్ళకు ఏదో ఒక చోట హెడ్ఏక్ అయితే ఉంటుంది. మనం ఈ మైనర్ టైం కూడా స్పెండ్ చేయకపోతే బ్యాక్ టెస్టింగ్ పైన మనం ఫోకస్ చేయలేం. ఠీకే, అండ్ యా
నెక్స్ట్ థింగ్ ఈజ్ అవాయిడబుల్ సినారియోస్, గ్యాప్ డౌన్ అయినా గ్యాప్ అప్ 300 పాయింట్స్ అబోవ్ ఎక్కడే ట్రేడ్ అవుతున్నా కూడా పర్సనల్గా ట్రేడ్ అయితే చేయము. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సైడ్ వేజ్ రేంజ్, ఇక్కడే సైడ్ వేజ్ రేంజ్ ఉన్నా కూడా ఆప్షన్ సెల్లింగ్ ఎక్కువ వర్క్ అవుతూ ఉంటుంది. మొమెంటమ్ ఎక్కువ ఎక్కడ వర్క్ అవుతుందని మల్టిపుల్ టైమ్స్ క్వశ్చన్స్ వస్తూ ఉండే. సో ఎప్పుడైనా సరే బ్రేక్అవుట్స్ కానీ బ్రేక్ డౌన్స్లో కానీ సైడ్ వేజ్ బ్రేక్అవుట్స్ కానీ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్స్ కానీ ఇట్లాంటి వైపులో ఆప్షన్ బయర్స్ ఎక్కువగా క్యాప్చర్ చేసుకుంటారు పాయింట్స్ అనేటివి. సో ఓన్లీ థింగ్ ఈజ్ అక్కడ కూడా మల్టిపుల్ సినారియోస్ ఉంటాయి, ఈఎంఐస్ని చెక్ చేయండి. సో ఆ వేలో. అండ్ సో ఇదొక పర్సనల్ వ్యూ. అండ్ ఇంకా మీకు కూడా అండ్ వన్ మోర్ అప్డేట్, మీకు టెలిగ్రామ్ వాట్ డు వి కాల్ ఏదైతే ఇండికేటర్ ఉందో నిఫ్టీ ఇండికేటర్ వాడాలనుకుంటే మీరు అలీస్ బ్లూలో ఫ్రీ అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో మీకు లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్ అయితే ఉంటుంది నిఫ్టీ ఇండికేటర్కి. ఓన్లీ థింగ్ ఇస్ మీరు యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది ఉండాలి అలీస్ బ్లూలో. అండ్ లేదు నాకు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయనుకుంటే మీరు అట్లీస్ట్ మాకు డిఎం చేయండి వాట్సాప్ నెంబర్కి, ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది. సో దట్ మీకు వెరీ నామినల్ ఛార్జెస్తో మీకు ఇండికేటర్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం మాలానే మీకు కూడా డేటా బ్రేక్ డౌన్ నేర్చుకోవాలి, అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ నేర్చుకోవాలి అనిపిస్తే డిఎం చేయండి. సో దట్ కోర్స్ డీటెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాం. అండ్ ఏ కోర్స్ నేర్చుకున్నా కూడా మనకి రాత్రికి రాత్రి హీరోలం అయితే అయిపోము. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఎఫర్ట్స్ పెట్టాలి, బ్యాక్ టెస్టింగ్ పెట్టాలి. సో దట్ ఒక కన్విక్షన్ అనేది వస్తుంది. టీకే. అండ్ ఎక్కడ కూడా పర్సనల్గా టిప్స్ కానీ కాల్స్ కానీ పర్సనల్గా అయితే ఎంకరేజ్ చేయం. ఓన్లీ థింగ్ ఈజ్ ఎడ్యుకేషనల్ త్రూనే మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాం. సేమ్ వే మీరు అట్లీస్ట్ టెలిగ్రామ్ చూసినా కూడా మీకు క్లియర్ ఐడియా అనేది వస్తుంది. టీకే. అండ్ ఇన్ కేస్ మీరు ఏదన్నా బ్యాక్ టెస్ట్ చేసి మీకు ఎక్కడో చోట స్టక్ అయినా సరే పర్సనల్గా పింగ్ చేయండి. సో దట్ హెల్ప్ అయితే చేస్తాం, మాతో అవుతే మోస్ట్లీ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే మీరు నీ నాట్ టు పే సింగిల్ పెనీ టు అస్. టీకే. దట్స్ ఆల్ ఫర్ మండే. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.